మనకి మనతో పాటు జాయిన్ అవుతున్నారు కాల్ లో తెలంగాణ శ్యామ్ గారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. శ్యామ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నిన్న ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. అంటే తెలంగాణ మీ అయ్యా జాగిరా అని చెప్పేసి కూడా ఒక మాట పలకడం అనేది జరిగింది. అయితే దీన్ని తెలంగాణ ప్రజలు కూడా చాలా వ్యతిరేకిస్తున్నారు. మరి మీరేమంటారు? నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైనదే అంటారా? పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ రెండు ప్రాంతాల మధ్య ఒక విద్వేషాన్ని రెచ్చగొడుతా ఉన్నాడు. తెలంగాణ తెలంగాణ అవ్వల అయ్యల జాగిరే, బరాబర్ తెలంగాణ, ఈ తెలంగాణ భూమి పుత్రులది. ఈ నేలలో పుట్టి ఈ నేల కోసం, ఈ భూమి కోసం, ఈ భుక్తి కోసం, ఈ మాతృ జాతి విముక్తి కోసం ఏ విధంగా స్వతంత్ర సమర యోధులు పోరాటం చేశారో, తెలంగాణ నిధులు, నీళ్లు, నియామకాలు అనేటువంటి దాంతో 69 నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు జరిగినటువంటి 2014 వరకు జరిగినటువంటి యుద్ధంలో అమరులైనటువంటి వాళ్ళందరి భూమి ఇది. బరాబర్ మా అయ్యల మా తాతల జాగిరే బ్రదర్. ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏవైతున్నాయో ఈ తెలంగాణ సమాజాన్ని కించపరచాలని, రెండు ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం కోసం చేసినటువంటి, కాబట్టి ఆయన మాటలని మేమైతే తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అంటే ఇప్పుడు జనసేన పార్టీ నాయకులు ఏమంటున్నారంటే, తెలంగాణ అంటే ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా కూడా అంటే ర్యాలీ కానీ కొన్ని సభలు ఏర్పాటు చేసినా కూడా కోర్టు అనేది కానీ నిరాకరించారు. మరి కొండగట్టు అంజన్న క్షేత్రానికి కూడా ఎన్నో నిధులు మంజూరు చేశారు, అప్పుడు గుర్తుకు రాలేదా అని చెప్పేసి కూడా కొన్ని వ్యాఖ్యానించడం జరుగుతుంది జనసేన పార్టీ నాయకులు. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? మేమేమంటున్నాం అంటే, తెలంగాణ రాష్ట్ర విభజన జరిగినప్పుడు 11 రోజులు నేను అన్నం తినలేదు. పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టి బిల్ పాస్ చేసేటప్పుడు తలుపులు మూసిచ్చారు అని వాళ్ళ పార్టీ అధినేతకు తెలంగాణ రాష్ట్రం విడిపోవడం అనేది ఇష్టం లేనప్పుడు, అదే రాష్ట్రం విడిపోయినటువంటి రోజున సభ పెట్టుకోవద్దు అని తెలంగాణ ప్రజలు పెద్ద ఎత్తున ప్రతిఘటించినప్పుడు ఇక్కడ శాంతి భద్రతలకు ఇబ్బందులు కలుగుతాయని ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ వేరే రోజు పెట్టుకోవద్దన్నది. అంతే తప్ప అసలే పెట్టుకోవద్దని అన్నదా? వేరే రోజు పెట్టుకోవద్దని కాదండి. పవన్ కళ్యాణ్ గారు ఒక డైలాగ్ చెప్తారు, స్వాతంత్రం వచ్చినటువంటి రోజున ఆగస్టు 15 రోజు బ్రిటిష్ వాడి చాక్లెట్ అంటే బ్రిటిష్ కంపెనీ చాక్లెట్ మంచం ఎంత మహాపాపమో, ఇగో మన ఈ 2వ తారీఖు రోజు రాష్ట్ర విభజన జరిగిన రోజు 2వ తారీఖు తెలంగాణ వ్యతిరేకులు సభ పెట్టడం కూడా అంతే పాపంగా బ్రదర్. అవును. కాబట్టి మేమేమంటున్నాం, మీరు వేరే రోజు సభ పెట్టుకోండి, వేరే రోజు మీ పార్టీ మీటింగ్ పెట్టుకోండి. మీరు తెలంగాణ వ్యతిరేకులని స్పష్టంగా మీకు మీరే చెప్పుకున్నారు కాబట్టి, మీకు తెలంగాణ ప్రజల పట్ల ప్రేమ ఉందని చెప్పుకుంటూనే తెలంగాణ రాష్ట్ర విభజన అనేటువంటిది నన్ను చాలా గాయపరిచింది, నేను 11 రోజులు అన్నం తినలేదు, నిద్రపోలేదు అంటున్నారు. కాబట్టి మీరు తెలంగాణ వ్యతిరేకి కదా, మీరు తెలంగాణ అమరవీరుల త్యాగాలను అవమానించినట్టే కదా, తెలంగాణ పోరాటాన్ని మీరు చిన్నగా చేసినట్టే కదా. అంటే ఇప్పుడు మేము అంటున్నావు, మీరు చేసుకోండి. అయినా సరే డెమోక్రసీ ఉన్నది, ఎవరెక్కడైనా చేసుకో. మా రాష్ట్రం విడిపోయింది, ఎస్ విడిపోయినట్టు కూడా ఏ పార్టీలైనా ఎవరైనా రావచ్చు. కాశ్మీర్ ఆమ్ ఆద్మీ, ఢిల్లీలో పుట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఇక్కడ పోటీ చేస్తుందండి, చేయట్లేదా? అవును. కాబట్టి పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న జనసేన పోటీ చేద్దాం ఎవరు చెప్పారు? అంటే ఇప్పుడు తెలంగాణలో జనసేన పార్టీ ఉద్భవించే అవకాశం ఏమైనా ఉందంటారా? ఏం లేదు కదండి. వాళ్ళ పార్టీ పనిచేసే విధానాన్ని బట్టి ప్రజలు స్వాగతించే, వాళ్ళ పార్టీని స్వాగతించే దాన్ని బట్టి ఉంటది. నాకేమో చంద్రబాబు, అంత పెద్ద చంద్రబాబు నాయుడే, తెలుగుదేశం అని పెట్టినటువంటి చంద్రబాబు నాయుడికే దిక్కులేదు. అంటే ఇక్కడున్న జనసేన పార్టీ నాయకులు కూడా కొంతమంది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ పార్టీ కనుక ఇక్కడ ముందంజంలో ఉంటే మేము కూడా పోటీ చేసే అవకాశం ఉంది, ఇంకా తెలంగాణలో కూడా జనసేన జెండా ఎగరవడం ఖాయం అని చెప్పేసి కూడా కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. అది నిజమే అంటారా? నాయకుడే ఒప్పుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా, నేను ఆంధ్రలోనే నాకు ముఖ్యమంత్రి సీటు గతి లేదు, తెలంగాణలో నేను చేంజ్ చేస్తాను ఆయనంతటా ఆయనే ఒప్పుకున్నాడు. ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ రాజకీయాలు చేసేటువంటి నాయకులైనా, పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు మేము వస్తాం, కవిత మేము వస్తాం అంటుంది, రేవంత్ రెడ్డి గారు ఇంకా 10 ఏళ్ళు మేము ఉంటాం అంటారు, బీఆర్ఎస్ లో నెక్స్ట్ మేము అధికారంలో అంటారు. మాకు ఏ రాజకీయ పార్టీ అయినా మేము వస్తాము అనకపోతే రావని అన్నారు కదండి. మేము వస్తామని అంటారు, అనకపోతే రావని అన్నారు కదా. అంటే ఇప్పుడు ఆంధ్రాలో కూటమి ప్రభుత్వం నడుస్తుంది, అటు బీజేపీ, ఇటు జనసేన, ఇటు టీడీపీ కూడా నడుస్తుంది. యాక్చువల్లీ ఇక్కడ కూడా బీజేపీ సపోర్ట్ ఏమన్నా ఉందంటారా పవన్ కళ్యాణ్ గారికి? ఆయన బీజేపీ సపోర్ట్ ఉన్నది, ఆయన బీజేపీ క్యాండిడేట్. ఆయన బీజేపీ వదిలిన బాణమే కదా. అమిత్ షా, చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీ వదిలినటువంటి బాణం పవన్ కళ్యాణ్ గారి భుజాల మీద తుపాకీ పెట్టి బీజేపీ సౌత్ ఇండియాలో తన ఓట్ బ్యాంక్ ను పెంచుకోవాలని చూస్తుంది. కాబట్టి మేము మతోన్మాద పార్టీలకు, ఉత్తరాది పార్టీలకు కంప్లీట్ గా తెలంగాణ ప్రజలే గాని, తెలంగాణ ఉద్యమకారులే గాని వ్యతిరేకం. అంటే జాతీయవాద ముసుగుతోని ప్రాంతీయవాదాన్ని, ప్రాంతీయ అస్తిత్వాన్ని దెబ్బకొడతామనంటే
ఊరుకోం, మేము వాళ్ళకంటే ఎక్కువ జాతీయవాదులం. ముఖ్యం ఆయన చెప్తా ఉన్నాడు అంతగానో అరుచుకుంటూ, భారతదేశంలో భాగం కాదా తెలంగాణ అంటాడు. 100% తెలంగాణ భారతదేశంలో భాగం కాదు, భారతదేశంలోనే తెలంగాణ భాగం అలా చెప్పుకోవాలి ఆయన. కాబట్టి ఆయన తెలంగాణని అవమానిస్తా ఉన్నాడు, గద్దరాన్ని అవమానిస్తా ఉన్నాడు, అదే విధంగా చాలా మంది ఉద్యమకారులను అవమానిస్తా ఉన్నాడు. మీ అయ్యా జాగిరా అని ఒక అన్పార్లమెంటరీ వర్డ్స్ యూజ్ చేస్తా ఉన్నాడు. ఒక ప్రజాస్వామ్యం కల్పించినటువంటి ఒక పదవిలో ఉన్నటువంటి వ్యక్తులు అలాంటి ఉద్యమకారులు మాట్లాడితే ఏదో ఆవేదనతోనే బాధతోనో ఇంకో దాంతో ఉద్యోగం చేసే క్రమంలో నోరు జారింది అనుకోవచ్చు. సనాతన ధర్మం అని చెప్పేటువంటి వ్యక్తి ఎటువంటి డిసిప్లిన్ కలిగి ఉండాలి. కాబట్టి నాకు సిద్ధాంతం, ఐడియాలజీ, ఎథిక్స్ లేకుండా రాజకీయాలు చేస్తా అంటే ప్రజలన్నీ పసిగడతా ఉన్నారు. ఆ పొత్తులో భాగంగా అక్కడ నువ్వు పోటీ చేయకపోతే నీకు వచ్చినటువంటి 5 సీట్లు కూడా రాకపోతున్నాయి కదా. సినిమా హీరోగా మీరు సినిమాలు తీసుకోవచ్చు, షూటింగ్లు చేసుకోవచ్చు, మా థియేటర్లు ఉన్నాయి, మా ప్రజలు కొంటా ఉన్నారు, మేము ఆదరిస్తా ఉన్నాం. సినిమాని సినిమాలాగా చూస్తాం, హీరోని హీరోలాగా అభిమానిస్తాం, ఆనందిస్తాం, అంతవరకే. అంతేగాని వచ్చి మా ఊర్లో మీ పెత్తనం చేస్తా అంటే 60 ఏళ్ళు సీమాంధ్ర పాలకులు మా మీద పెత్తనం చేసినందుకే మీ పెత్తనం వద్దనుకోని కదా మేము సీమాంధ్ర పాలకులకు వ్యతిరేకంగా కొట్లాడతాం. అన్నలు ఆంధ్ర ఆంధ్ర అన్నలు అన్న, ఆంధ్ర అక్కలన్నా, ఆంధ్ర చెల్లెళ్ళన్నా, భారతదేశంలో ఉన్న ఏ బిడ్డలు అయినా సరే తెలంగాణ తల్లి కడుపునిండా బువ్వ పెడుతుంది, కళ్ళలో పెట్టి చూసుకుంటది, ఆదరిస్తుంది. మేము ఎవరికి వ్యతిరేకం కాదు. శ్యామ్ గారు చివరిగా ఇక్కడ అంటే జనసేన పార్టీ అంటే స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి కూడా అంటే కులపిచ్చులకు ఏమన్నా సంథింగ్ ఏమన్నా పుట్టే ఛాన్స్ ఏమన్నా ఉందంటారా? మంచి క్వశ్చన్ తెచ్చారు. పవన్ కళ్యాణ్ గారే చెప్పారు పలు సందర్భాలలో, మన ఏమంటారు ఆంధ్రాలో కమ్మ పిచ్చి, కాపు పిచ్చి, రెడ్డి పిచ్చి ఉంటది, తెలంగాణలో తెలంగాణ అనేటువంటి పిచ్చి ఉంటది. ఈ కుల పిచ్చి పోవాలి, క్యాస్ట్ సిస్టమ్ బ్రేక్ కావాలి అనుకుంటూనే మళ్ళీ క్యాస్ట్ అనేది బ్రేక్ కాదండి, కాకపోతే అన్ని వర్గాలకు అన్నిట్లో ప్రాధాన్యత దక్కాలి అనుకుంటూ మళ్ళీ ఆయనే మాట్లాడుకుంటూ వచ్చాడు. కాబట్టి నేనేమంటున్నాను అంటే బ్రదర్, నేను ఒక బహుజనవాదిగా, నేను తెలంగాణ ఉద్యమకారుడిగా, సామాజిక ఉద్యమకారుడిగా, కమ్మలకు టీడీపీ పార్టీ ఉంది, రెడ్డులకు వైసీపీ పార్టీ ఉన్నది, తెలంగాణలో అయితే కాంగ్రెస్ రెడ్డి ఉన్నది, గతంలో కూడా అనుకుంటారు, కాపులకు కూడా పార్టీ ఉంది, బ్రాహ్మణులకు కూడా బీజేపీ పార్టీ ఉంది, వెలమలకు కూడా పార్టీ ఉంది. మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలకు పార్టీలు లేవు, ఓట్లేమో మావి ఉన్నాయి, మాకు పార్టీలు లేవు, మాకు పదవులు లేవు, మేము ముఖ్యమంత్రులం కాలేదు. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, లేదా పవన్ కళ్యాణ్ సామాజిక న్యాయం గురించి మాట్లాడతారు. సామాజిక న్యాయం అంటే ఏంటండి? అన్ని వర్గాలకు అన్ని రంగాలలో పదవులు దక్కాలి. ముందరు కాపులు చాలా పెద్ద పెద్ద పదవులు అనుభవించారు. మీరు చెప్పండి, జనసేన నుంచి రేపు పొద్దున మన జనసేన ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వస్తే ఒక మాలనో, ఒక మాదిగనో, ఒక బీసీనో, కింద ఉన్నటువంటి చాకల్లో మంగళలో ముఖ్యమంత్రిని చేస్తుందా మీ పార్టీ? ఆ స్టేట్మెంట్ మీరు పాస్ చేయండి. టీడీపీ చేస్తుందా? పాస్ చేయమని చెప్పండి. కాదు కదా, ఓట్లు మాత్రం మాకు కావాలి, మీ జెండాలు మోయడానికి మా కార్యకర్తలు కావాలి, పదవులలో కూర్చోడానికి మాత్రం మేము అర్హులం కాదా? ఇది ఎక్కడ సామాజిక న్యాయం చెప్పండి? మీరు జర్నలిస్ట్ చెప్పండి. ఓకే, ఫైనల్ గా మీ అభిప్రాయం ఏమంటారు? అంటే జనసేన పార్టీ మీద, పవన్ కళ్యాణ్ గారి మీద మీ ఫైనల్ గా మీ అభిప్రాయం ఏమంటారు? మేము ఒక్కటే చెప్తున్నాం అండి, జనసేననే కాదు, చంద్రబాబు నాయుడిని, జనసేనని, కిరణ్ కుమార్ రెడ్డిని, ఆకుడు లగడపాటిని, టీజీ వెంకటేష్, ఇలా సీమాంధ్ర పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మేము మళ్ళీ ఒకసారి హెచ్చరిస్తా ఉన్నాం. మీరు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పిన తర్వాతే ఈ తెలంగాణలో అడుగు పెట్టండి, ఓట్లు అడగండి, ప్రచారం చేయండి, తెలంగాణ సంస్కృతిని, సాంప్రదాయాలని, ఆచారాలని, భాషని, యాసని గౌరవించండి. సినిమా రంగంలో మీ కమ్యూనిటీస్ వాళ్ళే, కమ్మ కాపులే కాకుండా అన్ని వర్గాల ప్రజలు ఉండేలాగా అందరినీ ప్రోత్సహించండి, ఎంకరేజ్ చేయండి. పెట్టుబడులు మీరు పెట్టండి, మీరు బతకండి, మమ్మల్ని బతకనియండి, మీరు ఇడ్లీలు అమ్ముకోండి, మీరు సాంబార్ అమ్ముకోండి, మీరు ఏదైనా చేసుకోండి. అంతేగాని మా అస్తిత్వం మీద దెబ్బ కొట్టకండి, మా మీద పెత్తనం చేయకండి, మళ్ళీ మాకు ముఖ్యమంత్రులు అవుతామని మీరు మా ప్రజల్ని సినిమా ముసుగులో, హీరో ముసుగులో వచ్చి మభ్య పెట్టకండి. మళ్ళా 60 ఏళ్ల పోరాటాన్ని గుర్తు చేసి మమ్మల్ని బాధ పెట్టకండి దయచేసి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ, మీ అభిప్రాయాన్ని తెలియజేసాను. థ్యాంక్ యూ. చూసారు కదా, తెలంగాణలో మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారి మీద చాలా అనుచిత వ్యాఖ్యలు, ఇవి సరికాదని చెప్పేసి కూడా తెలంగాణ శ్యామ్ అంటున్నారు. ఒకవేళ ఇదే కనుక జరిగితే ఖచ్చితంగా పోరాటాలు తప్పవని తెలంగాణ శ్యామ్ వ్యక్తం చేస్తున్నారు. చూద్దాం మరి తెలంగాణలో జనసేన పార్టీ జెండా ఎగురుతుందా లేదా అనే దాని మీద మరొకసారి రివ్యూ చేద్దాం. కీప్ వాచింగ్ పీపుల్ మీడియా పాయింట్.